హలో మామ, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు అసలు బిగ్ అంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసాను. ఎవరు ఎలిమినేట్ అయ్యారో నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పేశాను. ఇప్పుడు కన్ఫర్మ్ గా 100% ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో నాన్న అనే పేరు కరువైపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఇంకా నాన్న అని ఎవరిని పిలవడానికి లేదు. తనుజ గాని లేదా దివ్య గాని ఇంకెవరిని నాన్న అని పిలవలేరు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా మీరు వింటున్నది నిజమే. భరణి గారు ఈ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయారు. సో భరణి గారు అయితే బయటకు వచ్చేసారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నాన్న 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 నీ మనసు ఎంతో మంచిదో నాన్న అని పాడుకోవడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము. అరే నీ పొద్దున్నే ఇంకా లేస్తారు ఇంకా తనుజ, రేపటి నుంచి తనుజ గాని దివ్య గాని సూర్యుడు ఏడికి పోయినావురా, బస్ కి ఆలైతుందిరా అని అనుకో తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈసారి ఫ్యామిలీ అందరూ ఒకేసారి వచ్చేసారు. సో ఓటింగ్ లో చాలా గందరగోళం జరిగి ఓన్లీ తనుజ ఫ్యాన్స్ తనుజకి మాత్రమే గుద్దారు. అండ్ దివ్యకి ఎలాగైనా మాధురి గారి వల్ల ఓట్స్ పడినాయి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అటు ఇటుగా పాపం అన్యాయం అయింది బర్నీ గారే. అండ్ బర్నీ గారికి ఇది ఓ పెద్ద ట్విస్ట్. ఎందుకంటే నిన్నటి దాకా నేనే ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం ఉన్నాను, నేనే విన్నర్ అనే సెన్స్ లో ఉన్నారు ఆయన. ఓటింగ్ లో ఆయనతో పెట్టుకున్న వాళ్ళు, నామినేషన్ లో ఉన్నోళ్ళు, ఆయన నామినేట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి పెద్ద హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు అదంతా ఫేక్, అదంతా కాదు అని చెప్పి తెలిస్తే ఇప్పుడు ఆయన గుండె పగిలిపోయి ఒక 1000 ముక్కలు అయ్యి ఉండిద్ది. చూద్దాం మరి ఈ వీక్ ఆయన్ని ఎలా ఏ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేస్తారో. ఎందుకంటే ఈ మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా వింతగా విడ్డూరంగా జరుగుతుంది. మనం ఫస్ట్ లో చూసాము డెమన్ పవన్ అయితే షాక్ అయిపోయాడు ఫస్ట్ వీక్. అండ్ మొన్న అయితే కిక్ బాక్సింగ్ చేపించిండు అంతకుముందు వారంలో. ఇంకా రింగులు పెట్టేసి లాస్ట్ 3 జన్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు. అదైతే మోస్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లోనూ అలా జరగలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఉన్న హౌస్ మేట్స్ ఒకళ్ళని పంపించడం, ఇంకా దానివల్ల నెగిటివిటీ బాగా ఫేస్ చేసింది. అండ్ రీసెంట్ గా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అని చెప్పేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బిగ్ బాస్ మీద కంప్లైంట్ రైజ్ చేశారు. చూడాలి మరి ఫర్దర్ గా అది ఎలా పోతుంది అని. ఇకైతే మనకి నాన్న కనిపించాడు. నాన్న అనే మాట కరువు అవుతుంది. చూద్దాం, వెయిట్ ఫర్ ద బిగ్ బాస్ ఎపిసోడ్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే.